నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 12వ మాస్టర్ అథ్లెటిక్ పోటీలలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పోటీలలో గెలుపొందిన విజేతలకు బంగారు, రజిత, క్యాంసా పథకాలను అందజేసిన ఎమ్మెల్యే. కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్వేత హోటల్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. జిల్లా ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గంగుల కమలాకర్ ఎలాంటి గొడవలు లేకుండా ఆడంబరంగా జరుపుకోవాలని యువతకు సూచనలు. ధర్మపురిలో ముక్కోటికి ముస్తాబైన ఆలయం. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు. ప్రత్యేక క్యూలైన్లతో పాటు భక్తులకు ప్రసాదాలకు సిద్ధం. ప్రత్యేక విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు. మానకొండూరు నియోజకవర్గంలోని రేణిగుంట గ్రామ సర్పంచ్గా గెలుపొందిన ఎలక ఆంజనేయులు వారి పాలకవర్గ సభ్యులతో కలిసి నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎలక ఆంజనేయులను అభినందించిన ఎమ్మెల్యే గంగుల వారికి శాల్వా కప్పి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని ఎలక ఆంజనేయులకు మరియు వారి పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే గంగుల సూచించారు. కరీంనగర్ నగరంలోని డీమార్ట్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఈక్యూనిక్స్ జిమ్ వార్షికోత్సవ వేడుకలకు పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్తో కలిసి హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలను అందించి శాల్వలతో సత్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి నిర్వాహకులకు మిఠాయిలను తినిపించారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు ప్రేమ్ కుమార్, సందీప్, అజయ్, రవిలతో పాటు మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేశం, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవి వర్మ, జీకే యువత అధ్యక్షులు మొగిలోజి వెంకట్, నాయకులు పొన్నం రాజు, తోట కోటేశ్వర్ పటేల్, రొడ్డవేణి శ్రీనివాస్, మిడిదొడ్డి నవీన్, శ్రావణ్, గిరీష్, రవి, శ్రీనివాస్, శ్యామ్, శ్రీకాంత్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలు గత 2 రోజులుగా కొనసాగుతున్నాయి. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంగుల హాజరయ్యారు. పలు విభాగాలకు సంబంధించిన పోటీలను ప్రారంభించి గెలుపొందిన విజేతలకు బంగారు, రజిత, క్యాంసా పథకాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసిన అందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ కూడా మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. లక్ష్మారెడ్డి గారి వయసు ఉన్నట్టు మన దేవేంద్ర రెడ్డి గారి వయసు ఉన్నట్టు వీళ్ళకి వేరే ఏదో ఆశతోటి కార్యక్రమం చేయలేదు. కానీ ఈ అథ్లెటిక్స్ ద్వారా నీ యొక్క జీవిత కాలాన్ని ఒక 20 సంవత్సరాలు పెంచుతానికి ప్రయత్నం చేస్తుండ్రు వీరిద్దరు కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మెంటల్ ఫిట్నెస్ అక్కడ ఉండదు. చదువుకునేవారు చిన్నప్పుడు చదువుకునేవారు కూడా
మనం చిన్నగా ఉన్నప్పుడు సాయంత్రం 4 గంటలకు స్కూల్ వదిలిపెట్టేస్తే 6 వరకు మనకు గ్రౌండ్ అని ఉంచుతుంది. కానీ ఈరోజు ఆటల మీద ప్రత్యేక శ్రద్ధ చూస్తలేదు. కొన్ని కాలేజీలు కొన్ని స్కూల్ అయితే దర్వాజాలు బంద్ చేసి జైలు లెక్క చదివిస్తాను. చదువు వస్తే కావచ్చు, కానీ ఆరోగ్యవంతమైన జీవితం గడిపించే పరిస్థితి లేదు. పిల్లలు ఎక్కడ ఆడుకుంటారంటే సెల్ ఫోన్ ఆడుకుంటారు తప్ప కానీ గ్రౌండ్ ఆడుకోలేదు. మనం చిన్నప్పుడు గ్రౌండ్ ఆడుకున్నాము, సెల్ ఫోన్ ఆడుకుంటారు. అందుకే ఈరోజు లక్ష్మణరెడ్డి వంటి వాళ్ళు, మా దేవేంద్ర లాంటి వాళ్ళు వీళ్ళందరూ క్రీడాకారులే కాదు, క్రీడా పోషకులు కూడా ఉన్నారు. ప్రజలకు క్రీడలు అందియాలి. తద్వారా ఈరోజు మెంటల్లీ ఫిట్నెస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 879 మంది, సుమారు 879 మంది వచ్చి 30 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు. నేను ఒక్కొక్క పెద్ద మనిషి చూసిన అద్భుతంగా 89 సంవత్సరాలు ఉన్నది, అద్భుతంగా అథ్లెటిక్లో రాణిస్తుందంటే డెఫినెట్గా ఆమె లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అంటే ఈరోజు క్రీడలు అనేటిలో అథ్లెటిక్ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. అథ్లెటిక్లో పర్ఫెక్ట్ ఉంటే డెఫినెట్గా ఆయన అన్నింటిలో రాణిస్తారు. కాబట్టి మా లక్ష్మణరెడ్డి గారు అద్భుతంగా ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత ముందుకు తీసుకొచ్చి, మా దేవేంద్ర గారు అంత పనులను తీసుపెట్టుకొని, ఆ డాక్టర్ సౌండ్ ప్రాక్టీస్ పెట్టుకొని అందరిలో ఎవరికి చేస్తారు స్వలాభం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసము ఆరోగ్యవంతమైన జీవితం గడపడం కోసము వీరు చేసిన సేవలను మనస్ఫూర్తి అభినందించుకుంటూ డెఫినెట్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మాకు తెలియదు, కానీ రేపు రాబోయే కాలంలో మనకు పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని 2 రాష్ట్రాలు మేమే ముందు నడిపిస్తాం. మీకు 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు కనుక అథ్లెటిక్లో పెట్టండి. ఇండోర్ పెడదాము, అవుట్డోర్ పెడదాం. దాంతో ఇంకా రాబోయే తరం కొత్త పిల్లలందరూ కూడా క్రీడల పట్ల ఆసక్తి ఉంచాలి. క్రీడలే మీ లైఫ్ నుంచి లైఫ్. లక్ష్మణరెడ్డి ఆరోగ్యంగా చూడండి, ఏజ్లో దేవేంద్ర ఆరోగ్యం ఇంత పర్ఫెక్ట్ ఉందంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఆ క్రీడలో ఉన్న అభిమానం బట్టి రేపు రాబోయే కాలంలో పిల్లలు అంతా అదే విధంగా ఉండాలని చెప్పేసి, తద్వారా ఫిజికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్ ఉంటే ఆయన చదువులో రాణిస్తాడు. కాబట్టి చదువులో రానియాలంటే ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలని చెప్పేసి, అందుకే ఇలాంటి వారు ఇంకా ఈ క్రీడను బతికించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. డెఫినెట్గా రాబోయే కాలంలో మా ముందే ఏర్పడి కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్వేత హోటల్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమల్ల శ్రీనివాస్తో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి గొడవలు లేకుండా ఆడంబరంగా జరుపుకోవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఓకే, అందరూ కూడా చాలా బాగా ఉండాలి అని కోరుకుంటున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మన కోసం రెడీ సార్ దగ్గర ఊకే వెళ్తూనే ఉంటాం, మేము ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటాం. కంపల్సరీ మన సార్ మనకి కరీంనగర్ అంటే రావాలని ఒక తపనంతో అద్భుత నగరం తీసుకున్నాం. ఈ నగరం మనది కాబట్టి ఈ నగరంలో మీ అందరిగా అద్భుతంగా వ్యాపారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కొత్తగా రాలేదు. ఈ యొక్క బ్యూటీ పార్లర్ అసోసియేషన్కు నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 15-18 ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చినాం. జ్యోతి ఉండే, అప్పుడు ఆ సిరి వాళ్ళు ఉండే, హిమజా వాళ్ళు ఉండే, మన హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు ఉండే, అందరూ ఉండే, చాలామంది ఉండే. చాలా అద్భుతంగా నడిచింది, మంచిగా నడిపించింది. అప్పుడు కొంచెం రెవెన్యూ కూడా వస్తున్న వాళ్ళకి, ఎందుకంటే ఉన్న తక్కువ మంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఎక్కువ అంటే బాధపడకండి, కానీ ఏంటంటే ఇప్పుడు చాలామంది వచ్చేవారికి ఏంటంటే గ్రూప్స్గా విడిపోయానంటే చిన్నప్పుడు ఒక సామెత ఉండే, ఒక పాంటెలు పెడుతుండే, అద్భుతంగా పాంటెలు నడుతుండే, నెలకు ₹1,00,000 నెల సంపాదిస్తుండే. పక్కో అంటాడు ఏమైనా పాంటెలు పెట్టి నూనె పెట్టుకుంటే వాని పక్క ఇంకో పాంటెలు పెడుతుండే. ఇప్పుడు ₹10 పాంటెలు 5 కంతుడు, 5 2 లాస్ట్ ₹1 పాన్ అయిపోతుంది, ₹10 పాన్ ₹1 అయిపోయింది. అట్లా ఇద్దరు లాస్ట్ ఇద్దరు టేలాలు తీసేసి. సో అట్లనే మీరందరూ యూనిటీ ఉంటే డెఫినెట్గా మీకు రెవెన్యూ వస్తుంది, పాత రెవెన్యూ.
మీరు కాంపిటీషన్ ఎవరికి ఏంటంటే వాళ్ళు 2000 కొత్తగా వచ్చి 2000 చేస్తున్నాడే కదా, మీరు 4000 తీసుకుంటున్నారు ఏంటంటే ఆ 2000 ఇవ్వంటారు, ఇంకో 2000 అయితే 500 అయిపోతుంది. తద్వారా మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మీకు తీసుకొచ్చిన క్యాష్ మోడ్స్ అన్ని కూడా పెరుగుతూ ఉన్నాయి, కానీ రెవెన్యూ తగ్గేవారు కూడా చాలా బాధగా ఉంది. ఇంత కష్టపడుతున్నారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడాలి. ఒక పెళ్లికి పోతే డెఫినెట్గా మీ అందరి కూడా పొద్దున్న సాయంత్రం నిద్ర లేని రాత్రులుగా మీరు గడిపే పరిస్థితి మేము చూసినాం చాలా వరకు కూడా. సో దానికి తగ్గ ఫలితాలు రావాలంటే యూనిటీ ముఖ్యం. మీ అందరూ యూనిటీ ఉండాలి. ఎవరికి లేదు యూనిటీ? బిల్డర్స్ అసోసియేషన్ యూనిటీ ఉంది, ఇక్కడ సెలూన్ షాప్లో యూనిటీ ఉంది. సెలూన్ షాప్లో ఒక కటింగ్ ఒకటి 100 రూపాయలు చేస్తే ఇంకోటి 100 రూపాయలు చేస్తారు, 50 రూపాయలు చేయలేడు. సో ఇలాంటి ఉన్నప్పుడు కూడా నేను రిక్వెస్టింగ్ మీరందరూ ఆడబిడ్డలు కాబట్టి యూ హ్యావ్ టు ఇంత కష్టపడదు రెవెన్యూ రావాలంటే ఇక్కడ నుంచి మీరు అందరూ యూనిటీ ఉండాలి. సింగిల్ యూనిటీ ఉంటే డెఫినెట్గా మేము అందరూ సహకారం చేస్తాం. మా మీటింగ్ రత్తరారా సార్ ఒకరు అన్నారు, మా మీటింగ్ రత్తరారంటే 2 మీటింగ్ రాకుండా వెళ్ళండి, అంతేనా? సో ఎందుకు మరి నేను రాజకీయ నాయకులు అన్ని ఓట్లు కావాలి, నాకు ఒక ఓటుకు అని చెప్పి ఏ ఓటుకు రాదు, అంతే రాదే వచ్చిందా? ప్రియతమ నాయకులు గంగుల కమలాకర్ గారు మీ అసోసియేషన్ అభివృద్ధి గురించి, భవిష్యత్తు లోపల మీరు వ్యక్తిగతంగా మీ వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న విషయాలను మీకు సవివరంగా వివరించినారు. మరి వారి విజన్ చాలా దూరదృష్టితోటి ఒక దృక్పథాన్ని ఏర్పరచుకొని గత 4 పర్యాయాలుగా కరీంనగర్ ఎమ్మెల్యేగా వారు ఎన్నికైతుందంటే మరి వారు కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలో, అదేవిధంగా సేవా రంగంలో, అదేవిధంగా కళాత్మక రంగంలో కేబుల్ బ్రిడ్జ్ మీద ఎన్ని ప్రోగ్రామ్స్ మనం అటెండ్ అయినాం, కేబుల్ బ్రిడ్జ్ మీద ఎన్ని కళాత్మక కార్యక్రమాలు అందరూ కూడా పార్టిసిపేట్ అయి ఉంటారు. ఆ రకంగా కరీంనగర్ను తెలంగాణ లోపల ఒక పేరుపడ్డ నియోజకవర్గంగా, ఒక ఉన్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లోపల మన ప్రియతమ నాయకులు గంగుల కమలాకర్ గారి పాత్ర ఉంది. మరి వారు వ్యాపార రంగాలకు, అదేవిధంగా అన్ని సంఘాలకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా అధికారులతో కానీ మరి ఇతరత్ర ఏ విషయాల లోపల కానీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అదేవిధంగా మీ బ్యూటీ అసోసియేషన్ కూడా మరి వారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని. కరీంనగర్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక గీతాభవన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం, కరీంనగర్ మిల్క్ కంపెనీ చైర్మన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సైన్స్ను చదువుకోవడంతో సరిపోదు, సైన్స్ను మాత్రమే ఆచరించాలి, సైన్స్తోనే జీవించాలని పేర్కొన్నారు. మానవ మనుగడ సైన్స్తోనే ముడిపడి ఉందన్నారు. ఇందులో భాగంగా సైన్స్ పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కరీంనగర్లో ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆస్ట్రో ఫౌండర్ రవిరాజ తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నిర్వాహకులు పలువురు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యవాహి గారు గౌస్ ఆలం గారు మాకు సహకరిస్తున్న పుర ప్రముఖులందరికీ కూడా learning science is everyone's, I'll say, responsibility. I have been a student of science. Childhood nunchi I'm studying science only. I have been a student of science, engineering, technology. I know the importance of science. Kani idi gathering, this carnival, this science mela idi petadam enduku jarigindi to attract young minds. Ippudu school lo na young students ki science ki value telisi undali. Anyways, it's our prime responsibility also. Fundamental duty kuda undi to develop scientific temper. Science is nothing but getting to know about each and everything. Enduku idi jarugutundi, how, what, where, why. These are the questions you should ask. Mana pillaliki idi nerpinchali. Valliki inquisitive mind undali. Inquisitive mind ante they should ask question. మన పేరెంట్స్ జనరల్గా ఏం చేస్తారు అంటే ఎక్కువ క్వశ్చన్ అడిగితే దే విల్ స్కోల్డ్ ద చైల్డ్. అరే ఇంత క్వశ్చన్ మీరు అడగకండి, మంచిగా ఉండదు, డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. దీస్ ఆర్ నెగిటివ్ థింగ్స్. వీ షుడ్ నాట్ ప్రమోట్ దిస్. వీ షుడ్ ప్రమోట్ క్యూరియాసిటీ, క్రియేటివ్నెస్ ఆఫ్ ద చిల్డ్రన్.
inquisitiveness of the children. Inquisitive ante asking questions, whatever is there in your surrounding. ఇప్పుడు చాలా మంది అడల్ట్స్ కూడా ఉన్నారు, మీ ముందు ఉన్న అన్ని ఆర్టికల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కానీ ఇక్కడ మన ఎస్పీ గారు సహాయ సహకారం వల్ల కంప్లీట్గా ఈ రోడ్ అంతా బ్లాక్ చేస్తూ మరి మనకిచ్చి మరి అందరి ప్రజలకు కూడా సైన్స్ యొక్క ప్రాముఖ్యతను చెప్పే విధంగా ఇలాంటి షోలు వాళ్ళు ప్రతి చోట చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇక్కడ మన కరీంనగర్లో జన విజ్ఞాన వేదిక ఇక్కడ రావడం నిజానికి ఇది చాలా హ్యాపీ మూమెంట్. ఎస్, సమయం ఆసన్నమైంది. తల్లిదండ్రులు మీ పిల్లలని సైన్స్ పట్ల కొంచెం మళ్లించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈవెన్ నేను కూడా మా ఇన్స్టిట్యూట్లో కానీ బయట కానీ చెప్తున్నాను, ప్యూర్ సైన్సెస్ మళ్ళీ ఒకసారి రావాలి. రీసెర్చెస్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది, ఎంకరేజ్మెంట్ ఇస్తున్నది. ఇన్స్పైర్ స్కాలర్షిప్స్ అని ప్రతి సంవత్సరం ఒక 80,000 రూపాయలు 5 సంవత్సరాల పాటుగా, అలా ఎన్నో మంచి కళాశాలలు కూడా ఉన్నాయి. చాలామందికి తెలుసు, ఐఐటీలు ఎన్ఐటీలు మాత్రమే తెలుసు, కానీ ఐసర్ నైసర్ కాలేజీల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, అక్కడ ప్యూర్ సైన్సెస్ గురించి BS+MS లేదా BS లేదా BSc మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ గురించి అద్భుతంగా. కరీంనగర్లో మనం సైన్స్ కార్నివల్లో ఉన్నాం. సో ఇక్కడ అందరికీ కూడా ఇది ఓపెన్ కార్నివల్ పబ్లిక్కి. సో ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, అలాగే ఇక్కడ స్టార్ గేజింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజల్లో అవగాహన కల్పించడం సైన్స్ పట్ల. అలాగే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో చేసుకుంటూ సైన్స్ని మరింత అర్థం చేసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఇలాంటి కార్నివల్స్ మరిన్ని జరగాలి అన్ని చోట్ల, సో దట్ ప్రజలకి బాగా అవగాహన కలుగుతుంది. అలాగే ఇక్కడ టెలిస్కోప్ ద్వారా మేము మూన్ని చూపిస్తున్నాం ప్రస్తుతం. సో అలాగే అందరికీ వచ్చిన క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. సో చాలామంది మూన్ని ఫస్ట్ టైం చూస్తున్నామని చెప్పారు. సో వాళ్ళు ఎంతో హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 1885లో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి నేటికి 141 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి అనేక మతతత్వ శక్తులు, ప్రాంతీయ శక్తులు ఎన్ని కుట్రలు పనినా 141 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొని వారి గుండెల్లో నిలిచిపోయిందన్నారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి భారతీయుడు విశ్వసిస్తున్నారని పేర్కొంటూ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 1885వ సంవత్సరంలో స్థాపించబడి నేడు 141 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆనాడు జాతీయ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్రం సాధించాలన్న లక్ష్యంతో ఏర్పడ్డటువంటి పార్టీ. జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ రోజు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఆ పోరాటంలో పాల్గొని స్వాతంత్రం సముపార్జించి తర్వాత స్వాతంత్రం సిద్ధించినాక భారత జాతీయ కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాక అనేక ఆవిష్కరణలు, ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు. స్వాతంత్రం సిద్ధించిన సమయంలో ఎలాంటి సదుపాయాలు లేకుండే, కనీసం గ్రామాలకు కరెంటు లేని పరిస్థితి, కనీసం ఒక గుండు సూది తయారు చేయలేనటువంటి పరిస్థితులు ఆనాడు భారతదేశం ఉండే. జవహర్లాల్ నెహ్రూ గారి గొప్ప దార్శనికతతోటి పంచవర్ష ప్రణాళికలు ప్లాన్ చేసుకొని ప్రాజెక్టులు కానీ, పరిశ్రమలు కానీ, ఆహార భద్రత సంబంధించి ఇలా ఎన్నో ఆవిష్కరణలు భారతదేశంలో జరిగినంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది.
కరీంనగర్లోని ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పఠనం కార్యక్రమం ఘనంగా కొనసాగింది. లోక కళ్యాణార్థం అందరూ సంతోషంగా ఉండాలని, శాంతి చేకూరాలని కోరుతూ భగవద్గీత పఠనం చేయడం జరుగుతుందన్నారు. 4 వేదాలు చదివితే 4 వేదాలు చదివినంత పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాదు జగద్గురు లలితాంబిక స్వరూప్ మఠం నిర్వాహకులు సంపూర్ణ నందగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో పుణ్యమని పేర్కొన్నారు. బండ సత్యయ్య, గణేష్, గీతా భక్త సమాజం అత్యధికులు మాట్లాడుతూ వైశ్య భవనంలో 1000 మంది భగవద్గీత పఠనాన్ని చేయడం చాలా సంతోషకరమన్నారు. 2000 పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మరి చక్కగా శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర సన్యాస మఠం, శ్రీ దయానంద భక్త గీతా సమాజం అటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు భగవద్గీత 1000 మందితో వారాయన పెట్టున్నారు. మరి ఇప్పటికే 1000 మంది దాటి వచ్చున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి ఈ కమిటీ వారు సంగ్రహంగా అందరికీ చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి గీత ఇది ఎందుకు పెట్టాలి ప్రశ్న వస్తుంది. అంటే మానవులందరికీ కూడా కావలసింది ఏమిటి? శాంతి. శాంతి అన్నది ఏ అంగంలో దొరకదు. అందుచేత ఎక్కడైనా అన్ని రకాల వస్తువులు ఉంటాయి, కానీ శాంతి ఒక 1/4 కిలో ఇమ్మంటే ఎవ్వరూ ఇవ్వలేరు. నభూతో నా భవిష్యత్తు ఇంతవరకు ఇవ్వలేదు, ఇక మీద ఇవ్వబోరు. అటువంటి ప్రతి వారికి మరి లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ కార్యక్రమము అందరికీ శాంతి వాతావరణము కలగడానికి, అది శాంతి సుఖమే కోరుకుంటారు ప్రతి వారు కూడా. లలిత సహస్రనామ పారాయణం చేయటానికి కొరకు మన కొమరవెల్లి వెంకటేశం గారు, రాజమల్ల ఆంజనేయులు గారు తదితరులు ఒక 10 మంది కమిటీ సభ్యులు కలిసి కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పేసి వారి యొక్క కోరిక మేరకు శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర మఠం అధ్యక్షులైనటువంటి ఒక పీఠాధిపతులు శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామి యొక్క అనుమతితో ఈరోజు అనగా 28/12/2025 రోజున ఒక 1000 మందితో భగవద్గీత పారాయణ చేయాలి, లలిత సహస్రనామ పారాయణ చేయాలి. ఒక 2000 పుస్తకాలు లలిత సహస్రనామాలు, లలిత విశ్వ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇతర సహస్రనామాలతో కలిగినటువంటి ఒక పుస్తకాలను కూడా అమూల్యంగా వాళ్ళందరికీ కూడా అందించాలనేటువంటి ఒక మంచి భావనతోటి వాటిని ఇవ్వడంతో వారు చదువుకొని పునీతులు కావాలనేటువంటి ఒక భావనతోటి ఆ 2000 పుస్తకాలు వితరణ చేయడం జరుగుతుంది. ఇంతకు పూర్వం పోయిన గత సంవత్సరం కూడా 7/7/2024లో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సంవత్సర కాలం జరుగుతున్నది కదా అని చెప్పేసి అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పేసి ఒక 125 మంది మనకు సహకరించినటువంటి ఒక దాతలు కూడా వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతున్న 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు కరీంనగర్లో నిర్వహించడం సంతోషకరమని సివిఎం హాస్పిటల్ చైర్మన్ చాట్ల శ్రీధర్ పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. నీలం లక్ష్మణ్ మాస్టర్ అథ్లెటిక్స్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఫిట్నెస్ కోసం ఉపయోగపడుతుందన్నారు. పలువురు వ్యక్తులు మాట్లాడుతూ రాబోయే ఒలింపిక్ పోటీల్లో భారత్కు పతకాలు రావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో కృషి చేస్తుందన్నారు. ఆరోగ్యం కోసం మరిన్ని ట్రాక్స్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో ఆల్మోస్ట్ స్టేట్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఆల్మోస్ట్ 750 స్పోర్ట్స్ పర్సన్స్ పార్టిసిపేట్ చేయడం, ఆల్మోస్ట్ 400 అబోవ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం, ఇది మన కరీంనగర్కి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఇట్లాంటి ఈవెంట్కి
మేము కరీంనగర్ అసోసియేషన్ ఆతిథ్యం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా ఈ ఈవెంట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక డాక్టర్గా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, క్రానిక్ జబ్బులకు చాలా ఎబో 30 పీపుల్కి వస్తున్నాయి కాబట్టి వాటిని ప్రివెంట్ చేసే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి అని, హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ, దాని దగ్గర ఇట్లాంటి స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేసే విధంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఈవెంట్కి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా తీసుకొని స్పాన్సర్ చేస్తూ ఈవెంట్ని కండక్ట్ చేసినాం. 30+ నుంచి వెళ్ళి 90+ వరకు ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. టోటల్గా 890 మంది, అంటే దాదాపు 900 మంది ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 80 నుంచి వెళ్ళి 85+ వాళ్ళు కూడా ఇక్కడ మనం పరిగెత్తున్నారు కాబట్టి చాలామందికి ఇక్కడ ఇన్స్పైర్గా, ఎందుకంటే ఒక 80 వాళ్ళు కూడా పరిగెత్తున్నారు, మరి మేమెందుకు ఇట్లా ఫిట్నెస్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంగా చాలామందికి ఇది ఒక మోటివేషన్ లాగా అవేర్నెస్కి పోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మీట్ చేయడం వలన మన జిల్లాలో కూడా మంచి హెల్త్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ చేయడం జరిగింది. మనకు మంచి సపోర్ట్గా మాకు డాక్టర్ శ్రీధర్ చాట్ల గారు, అలాగే సౌగాని కొమరయ్య గారు చాలామంది మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మాకు ఎందుకంటే అకామిడేషన్ కూడా వాళ్ళు హెల్ప్ చేయడం జరిగినది. కరీంనగర్లో విశ్వకర్మ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా రజతోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలో ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో జరుగుతున్న ఈ వేడుకలలో విశ్వకర్మ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా నాయకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ, జిల్లా ఓపా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ, విశ్వకర్మ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా ప్రారంభించిన 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో రజతోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. కరీంనగర్లో రాష్ట్ర కార్యదర్శి వేములవాడ ద్రోణాచారి మాట్లాడుతూ, ఓపా ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. వివాహ పరిచయ వేదికలు, పేద అమ్మాయిలు అబ్బాయిలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. గాలిపల్లి శంకరయ్య జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, విశ్వకర్మ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా రజతోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు గత 2000 సంవత్సరంలో ప్రారంభమైన మా ఓపా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రతినిధులు మరియు మా ఓపా నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, మిగతా రాష్ట్ర ఓపా నియోజకవర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు అందరూ విచ్చేసి విజయవంతం చేసినందుకు విశ్వబ్రాహ్మణ సంఘాలు, వివిధ విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ మాకు సహకరించి విచ్చేసినందుకు వారందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఓపా అనగా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రారంభమై 25 సంవత్సరాలు దాటి 26 సంవత్సరాల్లో ప్రవేశ సందర్భంగా రైతోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ను కూడా, అలాగే ఓపా గురించి, ఓపా ప్రతిభ గురించి, ఓపా చేస్తున్న కార్యక్రమాల గురించి విడమర్చేటువంటి 2 గీతాల ఆవిష్కరణ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈ బృహత్తరమైన కార్యక్రమానికి రాష్ట్ర సంఘ నాయకులు లాల్కోట వెంకటాచార్య గారు, వేమనాడ మదనమోహనాచార్య గారు, కృష్ణమాచార్య గారు తదితరులు, అలాగే మా రాష్ట్ర ఓపా నుంచి, జిల్లా ఓపా నుంచి వివిధ సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు. ప్రత్యేకించి ఈ రైతోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకత ఏమిటంటే, మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వివాహ పరిచయ వేదికలు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 12వ మాస్టర్ అథ్లెటిక్ పోటీలలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పోటీలలో గెలుపొందిన విజేతలకు బంగారు, రజిత, క్యాంసా పథకాలను అందజేసిన ఎమ్మెల్యే. కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్వేత హోటల్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. జిల్లా ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గంగుల కమలాకర్. ఎలాంటి గొడవలు లేకుండా ఆడంబరంగా జరుపుకోవాలని యువతకు సూచనలు. ధర్మపురిలో ముక్కోటికి ముస్తాబైన ఆలయం. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు. ప్రత్యేక క్యూలైన్లతో పాటు భక్తులకు ప్రసాదాలకు సిద్ధం. ప్రత్యేక విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు.
ఇవి ఇప్పటివరకు ఉన్న శ్వేత న్యూస్. నమస్తే.